హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ స్మోక్స్. ఈరోజు మేము చేయబోతున్న రెసిపీ ఏంటి? దాల్చా. చాలా అంటే చాలా బాగుంటుంది దాల్చా. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దాల్చాకి ఫస్ట్ చెప్తాను, ముందు రెసిపీ చూసేసేయండి. మీరు బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసేసి ఒక్క ఆనియన్ వేసేసి మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై వద్దు, ఎందుకంటే ఇందులో మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాకూడదు, మనకి బాగుండదు అనమాట. లైట్ ఫ్రై చేసేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసేసేయండి. గ్రీన్ చిల్లీస్ వేస్తే అది కూడా కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత వచ్చేసరికి బ్రింజాల్స్ ఉన్నాయి కదా, ఆ బ్రింజాల్స్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. బ్రింజాల్ అండ్ సొరకాయ ముక్కలు ఈ రెండు వేసేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మంచిగా మగ్గనివ్వాలి, కొంచెం బాగా మగ్గనిస్తే అప్పుడు మీకు బాగుంటుంది అనమాట టేస్ట్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దాల్చా అనేది ఫేమస్, మా ముస్లిమ్స్ ఫేమస్ దాల్చా. మాకు మ్యారేజెస్కి వెళ్ళినా కూడా ఇదే వేస్తారు. అండ్ ఇందులో తర్వాత ఏం చేయాలంటే అది వేసేసిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేయాలి. ఆ రెండు వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేయాలి. అంటే ఎందుకు సాల్ట్ వేయాలంటే సాల్ట్ వేసేస్తే బ్రింజాల్ అనేది మనకి మగ్గిపోయిద్ది, బాగా మగ్గిపోయిద్ది, మనకి కడవ అనేది రాదనమాట. అందుకని మేము అది వేసేసి తర్వాత వచ్చేసరికి టెమరిక్ వేయాలి. పసుపు వేసేసిన తర్వాత అది మొత్తం ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేయాలి. ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 10 minutes వరకు మూత పెట్టి వదిలేయండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టొమాటోస్ వేసేసేయండి. టొమాటోస్ వేసేసి ఇవన్నీ వేసేసి కొంచెం అలా కలిపేయాలి. కలిపేసిన తర్వాత అందులో ఏమో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం, అండ్ కొంచెం 1/2 tablespoon వేసేసి కోకోనట్ పేస్ట్, అంటే చాలా బాగుంటుంది అనమాట. కోకోనట్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అది మంచిగా ఫ్రై చేసేసుకోండి. చింతపండు మనము ముందుగానే పులుసు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు అంటే ఏం పప్పు అంటే, అండ్ పచ్చనగపప్పు ఏం చేస్తారంటే కుక్కర్లో ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు పచ్చనగపప్పు మేము బాయిల్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసేసి పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇందులో ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఏమో కారం, ఒక 2 spoons ఆఫ్ కారం అది వేసేసింది. కారం కూడా వేసేసి కొంచెం కలిపేసిన తర్వాత చింతపండు పులుసు అండ్ పచ్చనగపప్పు ఆ రెండు మేము మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఒక 5 minutes ఇలా వేసేసిన తర్వాత ఇందులో మళ్ళీ గ్రీన్ చిల్లీస్ ఒక 4 వేసాను, ఎందుకంటే నాకు సరిపోదట్టుగా అనిపించలేదు కాబట్టి నేను ఇంకా మళ్ళీ 4 వేసాను. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం ఇది, అందుకని కొంచెం ఎక్కువ వేసేస్తాను కారం అనేది. అండ్ తర్వాత వచ్చి పచ్చనగపప్పు ఉంది కదా, అదేమో ఇలా వచ్చిద్ది అనమాట. ఇలా మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చిద్ది. ఇందులో మేము చింతపండు పులుసు చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ చింతపండు పులుసు వేసేసి మంచిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత చింతపండు మొత్తం వేసేసి ఈ పప్పు ఇందాక మేము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసేయండి. వేసేసి మనకు తగినంత వాటర్, ఆ పులుసుకి తగినంత వాటర్ వేసేసేయండి. నాకు ఇంకా వాటర్ పడేది, నేను ఇంకా వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి అందులో కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కర్రీ, ఇది ఖట్టాలో. అండ్ కరివేపాకు వేసేసిన తర్వాత మంచిగా బాయిల్ అయితే చూస్తారా ఇలా వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.